నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి మరియు పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు అధికారపు అహంకారానికి బాలిక గౌరవం బలి కావాలా? ఒక మైనర్ బాలిక ఆర్తనాదం రాజకీయాల చెవులకు వినిపించడం లేదా? అంతర్జాతీయ మాతృదినోత్సవం రోజున దేశమంతా అమ్మతనాన్ని గౌరవిస్తున్న వేళ తెలంగాణలో ఒక తల్లి మాత్రం తన పసిబిడ్డకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది. ఒకవైపు అధికార ప్రభావం, మరోవైపు న్యాయం కోసం విలవిలలాడుతున్న బాధిత కుటుంబం. ఈ సంఘటన కేవలం ఒక కేసు కాదు. మన సమాజం, మన న్యాయ వ్యవస్థ, మన రాజకీయాల నిజస్వరూపాన్ని అద్దంలా చూపిస్తున్న వాస్తవం. కేంద్ర గృహశాఖ సహాయ మంత్రి బండి విజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు నమోదవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. బండి సాయి ఒక రౌడీ మూకను తన వెంట తిప్పుకుంటూ తనను తాను ఒక గ్యాంగ్స్టర్గా మారి అనేక మందిపై దౌర్జన్యాలు, కొట్లాటలు, అనేక మంది యువతలపై లైంగిక దాడులు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నది. కానీ ప్రశ్న ఒకటే, పేద ఇంటి బాలికైతే ఇప్పటికే చంపేసి ఉండేవారేమో. అందుతున్న సమాచారం ప్రకారం బాలిక కూడా అదే కులానికి చెంది ఆర్థికంగా ఉన్నత స్థితి నుంచి వచ్చిన వారే. కంటి తుడుపు చర్యగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నామకంగా 4 గీసుకుంటా కూడా పనికిరాని ఒక ఎఫ్ఐఆర్ను చేసిందంటే ఎంత విషాదకరం. ఈ బండి సాయిను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చుకోవాలి. రాహుల్ గాంధీ తేల్చుకోవాలి. అధికారం ఉన్న ఇంటి వారైతే చట్టం కాళ్ళపై నిలబడలేదా? నమ్మకం పేరుతో మోసమా? ప్రేమ పేరుతో పాశవికమా? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నివేదిక ప్రకారం బాలికను స్నేహం పేరుతో దగ్గర చేసుకొని వివాహం చేసుకుంటానని నమ్మించి మైనాబాద్ ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళి మద్యం తాగించి లైంగికంగా వేధించాడన్న బలమైన ఆరోపణలు అమ్మాయి చెప్తుంది. ఈ సంబంధం గత 7-8 నెలలుగా కొనసాగిందని, బాలిక వయసు కేవలం 17 ఏళ్ళు మాత్రమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మైనర్ బాలిక విషయంలో సమ్మతి అంగీకరించిన చట్టం ముందు చెల్లదు. పిల్లల లైంగిక రక్షణ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు బాలికతో లైంగిక సంబంధం పెట్టుకోవడం, వేధించడం, మోసం చేయడం ఇవన్నీ తీవ్రమైన నేరాలే. కానీ ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్లు తేలికపాటి విధంగా ఉన్నాయి. అది ఎంత ఘోరంగా నమోదు చేశారంటే పోలీసులు ఇంతకంటే హీనంగా ఎవరు ప్రవర్తించారు. ఫిర్యాదు ఇచ్చింది బాలిక కుటుంబమా లేక నిందితులా? బాధిత తల్లి చెబుతున్న విషయాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఫిర్యాదు స్వీకరించడానికి గంటల తరబడి ఆలస్యం చేశారు, రోజుల తరబడి ఆలస్యం చేశారు. ఫిర్యాదు విషయాన్ని మార్చమని పోలీసులు ఒత్తిడి తెచ్చారని, ఇంకా న్యాయస్థానం ముందు బాలికను వాంగ్మూలం కూడా నమోదు చేయలేదని ఆమె తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాధిత కుటుంబంపైనే మరొక ప్రాంతంలో ప్రతికూల కేసు నమోదు కావడం, కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, ఉచ్చులో పడేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు చేస్తున్నాం. న్యాయం అడిగిన తల్లిని నిందితురాలిగా చిత్రీకరించడం ఇదేనా మన వ్యవస్థ? ఒక మైనర్ బాలిక కన్నీళ్ల కంటే అధికార కుటుంబ గౌరవమే పెద్దదా? ఒక తల్లి ఆర్తనాదం కంటే రాజకీయ ప్రతిష్ట ముఖ్యమా? చట్టం ముందు అందరూ సమానమేనా? లేక అధికారుల పిల్లలకు వేరే చట్టమైనా ఏమైనా ఉందా? సాధారణ కుటుంబానికి చెందిన యువకుడిపై ఇలాంటి ఆరోపణలు వచ్చి ఉంటే ఇప్పటికే అరెస్టు జరిగేది.
లేక ఎన్కౌంటర్ అయ్యేది. ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం రోజులు గడుస్తున్నా కీలక చర్యలు కనిపించడం లేదు. కంటి తుడుపు చర్యగా సిట్టు వేయటం రేవంత్ రెడ్డి చేస్తున్న అత్యంత ఘోరమైన విషయం. పిల్లల లైంగిక రక్షణ చట్టం దేశంలో అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటి. అయినప్పటికీ బాలిక వాంగ్మూలం ఆలస్యం, సరైన సెక్షన్లు నమోదు చేయకపోవటం, అరెస్టు జరగకపోవడం, రాజకీయ ప్రభావాల ఆరోపణలు ఇవన్నీ ప్రజల్లో తీవ్రమైన అనుమానాలకు దారితీస్తున్నాయి. చట్టం పేదవాడిపై పిడికిలి, ధనవంతుడిపై పూలదండలుగా మారితే ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? రాజకీయ పార్టీల యుద్ధంలో బాలిక బాధ మాయమవుతుందా? ఒకవైపు ఇది రాజకీయ కుట్ర అని భారతీయ జనతా పార్టీ చెబుతుంది. మరోవైపు అధికార పార్టీపై భారత రాష్ట్ర సమితి తీవ్ర విమర్శలు చేస్తుంది. కానీ ఈ ఆరోపణలు, ప్రతి ఆరోపణల మధ్య అసలు బాధితురాలు ఎవరో అందరూ మర్చిపోతున్నారు. బాలిక గౌరవం కంటే పార్టీల గౌరవమే ముఖ్యమైపోయిందా? ఒక మైనర్ బాలిక జీవితానికి జరిగిన నష్టం రాజకీయ సభల్లో నినాదంగా మారిపోవడం సమాజానికి ప్రమాదకరమైన సంకేతం. ఇక్కడ 2-3 కేసులు మనం ప్రస్తావించాలి. నటి ప్రత్యూష నుంచి ఈ బాలిక వరకు పోలీసు వ్యవస్థ మారలేదు. గతంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వంలో సినీ నటి ప్రత్యూష కేసులో కూడా రాజకీయ ప్రభావాలు, పోలీసు వ్యవస్థపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. సంవత్సరాలు గడిచిన ప్రజల మనసుల్లో ఇంకా అనుమానాలే మిగిలాయి. ఇప్పుడు మరోసారి అదే ప్రశ్నలు తెలంగాణ సమాజాన్ని వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కూడా కోనేరు రంగారావు మనవణ్ణి కాపాడటానికి ఆయేషా మీరా హత్య కేసులో ఇదే ధోరణి రాజకీయ నాయకులు, పోలీసులు చేసిన నిర్వాకం అనేక కేసుల విషయంలో కూడా ఇవే కనిపిస్తున్నాయి. ఈ 2 వ్యవస్థలు కుమ్మక్కైతే, అంటే రాజకీయం, పోలీసులు కుమ్మక్కైతే ఏ నిందితుడికి శిక్ష పడడం లేదు. బాధితురాళ్ళు పేర్లు మారుతున్నాయి, కానీ బాధించే వ్యవస్థ మాత్రం మారడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం నిరూపించుకోవాల్సింది మాటలు కాదు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలక పరీక్షను ఎదుర్కొంటుంది. ఈ కేసులో నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిగితేనే ప్రజల్లో నమ్మకం నిలుస్తుంది. లేదంటే అధికార వర్గాలకు చట్టం చుట్టం అన్న భావన మరింతగా బలపడుతుంది. ప్రజలు కోరుకుంటున్నవి చాలా సాధారణమైనవి. స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం, మహిళా అధికారులతో విచారణ, బాలిక భద్రత, డిజిటల్ ఆధారాల సేకరణ, సరైన చట్టపరమైన సెక్షన్లు తిరిగి నమోదు చేయడం, రాజకీయ జోక్యం లేకుండా తీసుకునే చర్యలు. ఇవి జరిగితేనే ప్రజలు చట్టం ఇంకా బతికే ఉందని నమ్మగలరు. ఒక బాలిక కన్నీరు సమాజం మొత్తం వైఫల్యానికి నిదర్శనంగా ఉంటుంది. ఈ కేసు కేవలం ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. ఇది ప్రతి తల్లికి సంబంధించింది, ప్రతి ఆడబిడ్డ భద్రతకు సంబంధించింది, ప్రతి పౌరుడు న్యాయ హక్కుకు సంబంధించింది. బాలికల గౌరవాన్ని కాపాడలేని సమాజం ఎంత అభివృద్ధి చెందిన అనాగరిక సమాజం మాత్రమే అవుతుంది. రాజకీయాలు మారొచ్చు, ప్రభుత్వాలు కూడా మారొచ్చు, కానీ ఒక బాలిక జీవితంపై పడిన మచ్చ జీవితాంతం చెరగదు. అందుకే ఇప్పుడే సమాజం మొత్తం ఒక ప్రశ్న అడగాలి: అధికారాన్ని కాపాడాలా, లేక ఒక బాలిక భవిష్యత్తును కాపాడాలా? ప్రభుత్వ యంత్రాంగం ఒక పక్కన లైంగిక నేరానికి పాల్పడ్డ వారికి మద్దతుగా నిలబడితే, ప్రజా సంఘాలు పిడికిలెత్తి బాలిక వైపు అండగా నిలబడాల్సిన సమయం ఇదే. ఎవరి సత్తా ఏమిటో వారు నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదిపై ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.